పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. 2025 మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే 29 మార్చ్ 2025 రాత్రి 9 గంటల 44 నిమిషంలకు శని భగవానుడు మీనంలోకి సంచారం చేస్తున్నాడు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలోకి మీన రాశిలోకి శని సంచారం చేయనున్నాడు. అంటే మిథున రాశి వారికి దశమ స్థానంలో శని ఉండబోతున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ నుంచి 2.5 సంవత్సరాలు శని మీన రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఇక మిథున రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు మిథున రాశిలోకి ప్రవేశించి పోతున్నాడు. మే 14, 2025 11 గంటల 30 నిమిషంలకు గురువు మిథున రాశిలోకి సంచరించబోతున్నాడు. అక్కడ మిథునంలో గురువు 12 నెలలు ఉండడం జరుగుతుంది. ఇక తర్వాత రాహు కేతువులు వీరు కూడా మారబోతున్నారు. రాహువు కూడా కేతువు 2 ఒకేసారి మారడం అంటూ జరుగుతుంది. మే 20, 2025 సాయంత్రం 6 గంటల 45 నిమిషంలకు రాహువు మిథున రాశి వారికి కుంభంలోకి రాహు ప్రవేశించడం జరుగుతుంది. 20 మే 2025 నాడు కేతువు కూడా సాయంత్రం 6 గంటల 45 నిమిషంలకు సింహరాశిలోకి పూర్వభద్ర నక్షత్రం సింహరాశిలోకి సంచరించబోతున్నాడు. అంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ప్రతి 12 రాశుల వారికండి 4 గ్రహాలు మారబోతున్నాయి. రాహు కేతువులు, గురువు, శని. అంటే శని భగవానుడు దశమ స్థానంలోకి రావడం, మిథునంలోకి గురువు రావడం, తృతీయంలో కేతువు, దశమంలో రాహువు. ఇలా గ్రహ సంచారం, దీర్ఘకాల గ్రహ సంచారాలు అయినటువంటి గ్రహాలు మార్చి నుంచి మే వరకు మారబోతున్నాయి. మరి ఈ గ్రహ మార్పు వల్ల మిథున రాశి వారికి ఎలా ఉంటుందో మీరు పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. శని మార్చి 29లో మీనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ రాహు శని గ్రహ కలయిక ఏర్పడుతుందండి. అంటే మే 20 వరకు మే 20 నుంచి రాహువు కుంభంలోకి రావడం జరుగుతుంది. మరి శని రాహువులు కలిసి మీనంలో మే 20 వరకు కలిసి ఉండబోతున్నారు. మరి దీనివల్ల మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే రాహువు శని కలయిక 50 రోజుల వరకు ఉంటుందండి. అంటే మే 20 వరకు రాహువు కుంభంలోకి రావడం జరుగుతుంది. మళ్ళీ మార్చి 29 నుంచి శని భగవానుడు మీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు రాహు శని కలయిక వల్ల అది మిథున రాశి వారికి దశమంలో ఏర్పడుతుంది కనుక మంచి రాజయోగం అని చెప్పొచ్చు. ఎట్లా అంటే శని రాహువు 2 పాపగ్రహాలు. ఇక శుభ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాల కంటే పాపగ్రహాలు ఇచ్చేవి సడన్గా ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఇవ్వడం అంటూ జరుగుతుంది. అంటే విదేశీ గ్రహమైన రాహువు, స్వదేశీ గ్రహమైన శనేశ్వరుని 2 కలయికతో వీరి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, ఇన్ని రోజులుగా మీరు చేసినటువంటి మీ వృత్తికి నైపుణ్యానికి అందరిలోనూ పేరు ప్రఖ్యాతలు, డబ్బు ఆర్జించడం, చాలా వరకు సడన్గా మీకు గ్రోత్ అనేది కావడం అంటూ జరుగుతాయి. ఇక మిథున రాశి వారికి మీ రాశిలోని గురువు గారు ప్రవేశించడం వల్ల చాలా మంచి అనుకూలం అనే సమయం అని చెప్పొచ్చు. విద్యా వివాహానికి కానీ సంతానం విషయంలో కానీ చాలా బాగుంటుంది. ఇక తృతీయంలో కేతువు వలన రాబోవు ఏదైనా ప్రమాదాలు ఉన్నా కూడా కేతువు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల చాలా వరకు రక్షింపబడతారు. ఇక అనారోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలకు గణపతి ఆరాధన చేస్తే చాలా వరకు పరిహారంతో సమసిపోవడం జరుగుతాయి. ఇక భాగ్యస్థానంలో రాహువు విదేశీ గ్రహమైనటువంటి రాహువు ద్వారా మీరు
నైన్త్ హౌస్ లో రాహువు మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుందండి. విదేశాలకు వెళ్ళవలసిన వారు వెళ్ళడానికి మంచి సమయం. ఇక విద్య వివాహం గురించి కూడా విదేశాలకు వెళ్ళేవారు వెళ్ళొచ్చు. వ్యాపార నిమిత్తం కూడా వెళ్ళడానికి మంచి అనుకూలమైన సమయము. ఇక దశమంలో శని కాబట్టి మీకు అద్భుతంగా ఉంటుంది. శనేశ్వరుడు దశమాధిపతి అయితే ఎప్పుడైతే శనికి కారకత కూడా దశమ స్థానానికి ఉంటుంది కాబట్టి శని భగవానుడితో మీరు ఇన్ని రోజులుగా చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ మంచి గుర్తింపుతో రావడం అంటూ జరుగుతుంది. ఇక గురువు అనుగ్రహము ఒక 50% ఉండడం జరుగుతుంది. గురువు మీ రాశిలోనే ఉండడం ద్వారా చాలా వరకు మీరు విద్యలో కానీ ఈ తీర్థయాత్రలు చేసే విషయంలో కానీ పూజలు ఏదైనా గురు ఉపదేశం తీసుకోవాలనుకున్నా కూడా మంచి సమయం అనే చెప్పొచ్చు. ఇక భాగ్యస్థానంలో రాహువు, తృతీయంలో కేతువు, దశమంలో శని, మీ రాశిలోనే గురువు కాబట్టి అద్భుతంగా ఉండనే చెప్పొచ్చు. ఇక 50 రోజులు శని రాహు కలిసి ఉండబోతున్నారు కాబట్టి ఆ 50 రోజులు మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ సడన్గా మార్పులు రావడం, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానీ కుల వృత్తులు చేసేవారిలో కానీ ఇతర ఏదైనా టాలెంట్కు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారిలో కానీ చాలా వరకు ఇన్ని రోజులుగా చేస్తున్న మీ శ్రమకు తగిన గుర్తింపు ఫలితం సడన్గా రావడం, చాలా మందిలో మీ పేరు ప్రఖ్యాతలు రావడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే 2 పాపగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. శని రాహు ఇచ్చే ఫలితాలు సడన్గా తీసుకురావడం, సడన్గా పేరు ప్రఖ్యాతలు రావడం, మీరు చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో మంచి పురోగతి లభించడం, మంచి ధన ఆర్జన రావడం, మీకు విదేశాలు వెళ్ళడానికి మంచి అవకాశాలు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కనుక ఒక 50 రోజుల్లో బాగుంటుందండి. 50 తర్వాత కుంభంలోకి రాహు మారడం జరుగుతుంది. భాగ్యస్థానంలో రాహు వచ్చినా కూడా ఇన్ని రోజులుగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి కూడా మంచి అవకాశాలని చెప్పొచ్చు. ఇక తృతీయంలో కేతువు ఉండడం ద్వారా చాలా వరకు మీకున్న ఏవైనా దోషాలు కూడా చాలా వరకు సమసిపోవడం జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి 2025లో గురు సంచారం వివాహం కాని వారికి, సంతానం లేని వారికి కానీ ఇక చాలా రోజులుగా చర్చించి ఆగిపోతూ వస్తున్న వివాహం కూడా త్వరగా వివాహాలు కావడానికి కూడా మంచి రోజే. సర్వేజన సుఖినో భవంతు.